అండి అందరికీ. సో నేను ఇప్పుడైతే మల్టీగ్రెయిన్ దోశ పిండి అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో నేను ఇదైతే మార్నింగ్ నానబెట్టాను. సో ఏమేమంటే పచ్చి జొన్నలు, బియ్యం, రాగులు, సజ్జలు, మిల్లెట్స్, శనగపప్పు, పచ్చి పెసర్లు, సగ్గు బియ్యం అయితే వేసాను. సో కొంచెం మెంతులు వేసుకున్నాను. మెంతులు ఎందుకంటే దోశ అనేది క్రిస్పీగా రావడానికి. సో ఇవన్నీ 4-5 టైమ్స్ క్లీన్ చేసేసి నానబెట్టేసుకోవాలి. నేను మార్నింగ్ ఇప్పుడు పిండి పట్టేసుకొని మార్నింగ్ చేస్తే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి నేను ఇప్పుడు పిండి పట్టేసుకుంటున్నాను. మార్నింగ్ వరకు బాగా పులిసిపోతుంది కాబట్టి. సో నేను మార్నింగ్ పిల్లలకి స్నాక్స్ కానీ పెడుతున్నాను. సో ఓకేనా. దోశ పిండి అనేది ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇది ఇలా చేసుకోవడం చాలా హెల్తీ ఫుడ్ అండి. బయట దోశ తినడం, టిఫిన్స్ తినడం కంటే, ఇడ్లీ దోశ అవి తినడం కంటే మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దోశ కూడా చేసుకోవచ్చు, ఇడ్లీ కూడా వేసుకోవచ్చు. సో ఓకేనా. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. సో పిండి అయితే పట్టేసుకున్నానండి. సో ఇందులో కొద్దిగా సాల్ట్, జీలకర్ర వేసి పెట్టుకోవాలి. మార్నింగ్ అయితే దోశ వేసుకుంటే క్రిస్పీగా, దీనిపైన అల్లం చట్నీ కూడా వేసుకోవచ్చు, పల్లీల చట్నీ అయినా కూడా వేసుకోవచ్చు, టేస్టీగానే ఉంటుంది. సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా. దోశ ఎలా వస్తుంది అనేది నేను వేసి చూపిస్తాను. సో నేనైతే దోశ బ్యాటర్ అయితే పట్టేసుకున్నాను. సో ఇలా ఉండాలండి, కొంచెం తిక్కుగా. నేను కొద్దిగానే వాటర్ వేసుకున్నాను, సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే పక్కన పెట్టేసుకున్నాను ఒక్క నిమిషం. నేనైతే ఇప్పుడైతే ఒక దోశ అయితే వేసాను. మా పాప కోసం వేయమంటే వేస్తున్నాను. సో ఇలా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా ఉందనేది నాకు కామెంట్లో చెప్పండి. ఓకేనా. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసిన కదా నేను ముందుకు వెళ్ళగలుగుతాను. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా. ఎలా ఉందనేది మీరు కూడా ఇలా ట్రై చేసి చెప్పండి నా కామెంట్లో. ఓకేనా. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అయితే చేయడం మర్చిపోకండి. ఓకేనా. సో టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. నేను మార్నింగ్ టమాటో చట్నీ చేశాను కాబట్టి సో దాంతో నేను సర్వ్ చేసుకుంటాను. ఓకేనా. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంకొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. ఓకే బాయ్. దోశ అయితే చేశానండి. సో ఇలా వచ్చింది. సో పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. సో ఇప్పుడైతే మెత్తనే ఉంది, ఎందుకంటే ఇప్పుడే చేశాను కాబట్టి. మార్నింగ్ పిండి పులిసిపోతే చాలా క్రిస్పీగా వస్తుంది. మార్నింగ్ చేసిన టమాటో చట్నీ అండి. సో దాంతో నేను సర్వ్ చేసుకుంటున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పల్లి చట్నీ అయినా పర్లేదు, సో టమాటో చట్నీ అయినా పర్లేదు, సో అల్లం చట్నీ అయినా పర్లేదు. సో మీరు కూడా ఇలా చేసుకొని తినండి. సో ఎలా ఉందనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా. బాయ్.